Hi everybody, this is Ravi Nallabreddy from Precision Academy. How to prepare for general essay అన్న దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది మొదట చూసిన వాళ్ళు ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ కింద ఈ వీడియో చూడండి. లాస్ట్ ఎస్సేలో కన్వెన్షనల్ అప్రోచ్ అండ్ ప్రెసిషన్ అప్రోచ్ అనేది చెప్పాను. ప్రిపరేషన్ గురించి ఏ టాపిక్ అయినా మనం జనరల్ ఎస్సేకి ఎలా ప్రిపేర్ కావాలి, మామూలుగా అందరూ ఎలా ప్రిపేర్ అవుతారో ఐడియల్గా ఎలా ప్రిపేర్ కావాలని చెప్పాను. అలాగే బ్రౌనీ పాయింట్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మనకి స్కోర్ వస్తుంది. ఆర్డినరీ స్కోర్కి గుడ్ స్కోర్కి ఆ తేడా ఆ బ్రౌనీ పాయింట్స్లో కనిపిస్తుంది అనమాట. అవి దానికి కావాల్సిన రిలవెంట్ ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది చూపించాను ఇంతకుముందు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా వాడుకోవాలి, కొంతమంది కానీ వ్యక్తులు, రాష్ట్రాలకు సంబంధించినటివి, అలాంటి ఎగ్జాంపుల్స్, అనెక్డోట్స్ కొన్ని చెప్పి వాటిని ఎలా యూస్ చేసుకోవాలి, కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను ఎడ్యుకేషన్లో కాన్సెప్ట్స్. దోస్ విల్ బి రియలీ యూస్ఫుల్. ఇప్పుడు ఈరోజు ఎలాంటి ఎస్సే ఇచ్చినా బాడీ ఆఫ్ ది ఎస్సే ఎలా బిల్డ్ చేయాలి అనేది దాని గురించి వేరియస్ ఎస్సేస్ వస్తే పనికొచ్చే ఆర్గ్యుమెంట్స్, బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్, అలాంటివి నేను ఈరోజు కవర్ చేస్తాను. నెక్స్ట్ సెషన్లో ఈరోజుకి కంప్లీట్ అవుతుంది అనుకున్నాను కానీ సరిపోవట్లేదు ఈరోజు కొంచెం. నెక్స్ట్ సెషన్ ఇంకొకటి ఉంటుంది, దాంట్లో ఇంట్రడక్షన్, కంక్లూజన్స్ ఎలా ఉండాలి, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, వై ఎడ్యుకేషన్, మళ్ళీ హిస్టారిక్ డైమెన్షన్స్, అట్లాంటివి, కోట్స్, ఓల్డ్ ఎస్సేస్ ఏమడిగారు సివిల్స్ గ్రూప్ 1లో, ఇలాంటి విషయాల మీద నెక్స్ట్ ఎస్సే ఉంటుంది. సో లెట్స్ గో ఇన్ టు వేరియస్ డిఫరెంట్ ఐడియాస్. ఎడ్యుకేషన్ గురించి ఎంతో ఉంది డెప్త్, దీంట్లో పోయే కొద్దీ వస్తుంది కాబట్టి కొన్ని నేను మీకు కవర్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పిరమిడికల్ స్ట్రక్చర్. సో ఇది ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక పిరమిడికల్ స్ట్రక్చర్లో ఉంది, ఎస్పెషలీ ఇండియాలో. ఇలాగా ఒక పిరమిడ్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఇంతమంది ఉంటారు, మళ్ళీ సెకండరీకి తగ్గుతారు, మళ్ళీ ఇలా తగ్గుతారు. సో ఇక 5-6 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఈ ఇంకా కూడా ప్రైమరీ కంటే కూడా ముందంటే ఇంకా చిన్నవాళ్ళు, 5-6 కూడా కాదు, మళ్ళీ ఇంకా ప్రైమరీ అంటే 6 to 14 years అని తీసుకుంటున్నారు. ఆ ఏజ్లో ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషను. ఇది మనకేమంటే గ్యారంటీడ్ బై ఆర్టికల్ 21 ఉంది, 21A. సో ప్రతి ఒక్కరికి విద్య, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఒక సర్వ శిక్షా అభియాన్, SSA, ఇది చాలా పెద్ద స్కీమ్. ఇది ఆల్ ఇంక్లూజివ్ స్కీమ్ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళ కోసం. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఇవి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు నేను చెప్తున్నాను ఇక్కడ. సో సెకండరీ లెవెల్కి వచ్చేసరికి 14 to 18 రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. సో అందరినీ కవర్ చేసుకుంటున్నాం, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వీటిల్లో, ఈ స్ట్రక్చర్లో. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తే వాటిల్లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, PhD, ఇవన్నీ కూడా రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్. ఈ శిక్షా అభియాన్ అనేది కామన్ పేరు. తర్వాత సర్వ అంటే అందరికీ కదా, సర్వ శిక్షా అభియాన్ అంటే రైట్ టు అందరికీ UG PG లేదు మన దగ్గర, అందరికీ మాధ్యమిక శిక్ష లేదు. సర్వశిక్ష అంటే ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం, అందరికీ మినిమం ఎలిమెంటరీ, ఇక్కడైతే అందరూ రావాల్సిందే అనేసి బేసిక్. తర్వాత మాధ్యమిక అంటే మిడిల్, సెకండరీ. ఉच्चतर అంటే పైకి వెళ్తే ఇది ఉच्चतर, ఇది మాధ్యమిక్, ఇది సర్వ శిక్షా అభియాన్, మాధ్యమిక శిక్షా అభియాన్, ఉच्चतर శిక్షా అభియాన్. ఇట్లా ఒక 3 ఉన్నాయన్నమాట గవర్నమెంట్లో. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కమర్షియలైజేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసు. ప్రతిదాని ఈ ఎస్సేస్ ఎట్లుంటాయంటే బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కొన్నిటికి. అది కరెక్ట్ ఉంటుంది, ఇది కరెక్ట్ ఉంటుంది, మనం ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ కమర్షియలైజేషన్ ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఫీజులు ఉండేటివి నేను చిన్నప్పుడు. ఇప్పుడు చూస్తే 1,00,000 రూపాయలు చిన్నపిల్లలకి. ఫస్ట్ స్టాండర్డ్లో కూడా 1,00,000 రూపాయలు, మరి 2 లక్షల రూపాయలు
ఎలిమెంటరీ స్కూల్లో ఫీజులు. అది ఏమి అంటే ఆ స్కూల్కి పంపిస్తున్నామంటే అదొక పెద్ద స్టేటస్ సింబల్ లాగా కూడా అయిపోయింది అది. ఇంకా ఇంటర్మీడియట్లో అయితే చెప్పాల్సిన పని లేదు, లక్షల లక్షలు దోపిడీ అయిపోతుంది. ఇంజనీరింగ్లో కూడా 15 లక్షలు 20 లక్షలు, ఇంకా మెడిసిన్ 30 లక్షలు. సో ఎక్కడి నుంచి వస్తాయి పేదవాళ్ళకి? అసలు ఈ ఎడ్యుకేషన్ ద్వారానే ఈ ల్యాడర్ పైకి వెళ్ళాలి మనం, కానీ ఎలా? అలాంటి ప్రశ్నలు ఉన్నాయి. మరి అయితే కమర్షియలైజేషన్ కరెక్ట్ కాదా? వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉండేది అంటే చూద్దాం. ఏం పాయింట్స్ రాయాలి. మనం ఎలా ఉండాలంటే ఎలా ఎటువైపు అయినా ఆర్గ్యూ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే నువ్వు ఒక లాయరు, అక్కడికి తీసుకుపోతారు, నువ్వు ఏ సైడ్ ఆర్గ్యూ చేయాలనో చెప్పరు. కాబట్టి నువ్వు అటు ఇంకొక సైడ్ కూడా ఆర్గ్యుమెంట్ క్లారిటీతో ఉంటేనే మనము మన ఆర్గ్యుమెంట్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయొచ్చు. కొంతమంది టీవీల్లో చూస్తుంటాము, ఒకటే సైడ్ పట్టుకొని ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతుంటారు, వాళ్ళు కన్విన్స్ చేయలేరు ఎవరిని. ఇంకొక సైడ్ ఆర్గ్యుమెంట్లో కూడా ఒప్పుకొని కొన్ని విషయాలు అది కరెక్టే, కానీ రెండిట్లో ఉంది నిజం ఉంది, కాకపోతే ఇక్కడ ఆ రెండింటిని బేరీజ్ వేసిన తర్వాత ఇలా వెళ్తే బాగుంటుంది, అలా చెప్తే ఇంకా బాగుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి ప్రతిదానికి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు మెరిట్స్ గురించి మాట్లాడదాం. సో నువ్వు ఇప్పుడు ఇది మంచిది కాదు అని చెప్పదలుచుకున్నావు అనుకో, దీంట్లో ఉన్న మంచి ఏంటో కూడా మొదట చెప్పాలి. చెప్పిన తర్వాత ఎందుకు ఇది వద్దో చెప్పి తర్వాత ఫైనల్గా మనం కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈజ్ ఇట్ ఏ బూన్ ఆర్ బెయిన్ అని అడిగారు అనుకో, ఇప్పుడు మెరిట్స్ ఉంటాయి. ఏంటుంటాయి మెరిట్స్? క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఈ క్వాలిటీ నేను చూసినట్టు చెప్తున్నాను. ఇప్పుడు బిట్స్ ఉంది, బిట్స్ పిలాని అవుట్ స్టాండింగ్ క్వాలిటీ ఉంటుంది, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ మోడల్స్ కానీ. అలాగే ఇప్పుడు ఐఐటీస్ ఐఐఎమ్స్ ఉన్నాయి. సో ఇవి ఎందుకు నేను ఇక్కడ కమర్షియలైజేషన్ అనను, కానీ వీళ్ళు కూడా ఒక్కొక్కరు 15-20 లక్షలు టోటల్ కోర్స్ కంప్లీషన్ లోపల తీసుకుంటున్నారు. సో దో దే ఆర్ గవర్నమెంట్ ఆర్ ఇండిపెండెంట్ బాడీస్, ఇదేమి మరి ముందులాగా తక్కువ ఫీజులు ఏమి లేవు. ఇప్పుడు ఐఎమ్స్కి వెళ్ళినా కానీ ఒక 15-20 lakhs ఖర్చు అవుతుంది టోటల్ కోర్స్ కంప్లీట్ లోపల. తర్వాత ఐఎస్బి ఉంది, 35 lakhs అవుతుంది మనకి ఎంబీఏ చేయాలంటే. 1 year కోర్స్కి 35 lakhs 36 lakhs అవుతుంది. సో బట్ ఇట్ ఈస్ నాట్, వాళ్ళు ఇచ్చే క్వాలిటీకి అదేం పెద్ద ఎక్కువ కాదు, అక్కడ సీట్ వస్తే చాలు. కాకపోతే అవుట్ స్టాండింగ్ మెరిట్ అనేది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ ఇవి. సో ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ అంటారు కదా, వాటిల్లో వస్తాయి అట్లాంటి ఇన్స్టిట్యూట్స్. అయితే ఖర్చు ఎక్కువ ఉంది, క్వాలిటీ కూడా బాగుంది, దట్ ఈస్ ది మెరిట్ సైడ్. ఇప్పుడు ఇంటర్లో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫిట్జీ ఉంది, చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది. అయితే కాస్ట్లీ, ఇది కూడా కాస్ట్లీనే బాగానే ఇంటర్మీడియట్లో. సో జస్ట్ ఫోకసింగ్ ఆన్ ఇంజనీరింగ్ ఐఐటీస్ కోసం. సో ఇంకా నెక్స్ట్ ఈ మెరిట్స్లోకి వచ్చామంటే మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి ఇక్కడ. దిస్ బిట్స్ అనుకో, కంప్యూటర్స్ చేసామంటే 15-20 lakhs ప్యాకేజ్ ఉంటుంది. మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో అనుకోండి 3 lakhs అలా ఉంటుంది. అది కూడా అందరికీ ఏం రావు, ఇంకా ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించి వాళ్ళకి ఇంకా ప్లేస్మెంట్స్ ఎప్పటికీ రాక అలా ఉంటుందన్నమాట. ఈ పే ప్యాకేజెస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి, 100% ప్లేస్మెంట్స్ అట్లుంటాయి ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్లో. వీళ్ళు మెరిటోరియస్. ఇంకా మెరిట్ ఏమంటే ఈ ప్రైవేట్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటగ్రేషన్ విత్ ఇండస్ట్రీ ఉంటుంది. 2 రీజన్స్ ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం ఒకటి, తర్వాత ఆ ఇండస్ట్రీకి నచ్చినట్టుగా వీళ్ళని తయారు చేయాలి కదా, ఆ ప్రాసెస్లో ఇంటగ్రేట్ చేసుకుంటారు, అప్పుడే ప్లేస్మెంట్స్ బాగుంటాయని. ఇంకా కూడా వీళ్ళకి బ్యూరోక్రసీ ఉండదు, సో కొంచెం తక్కువ ఉంటుంది, అజైల్ ఉంటాయి, దే ఆర్ రియలీ అజైల్. అండ్ కొత్త టెక్నాలజీస్ కొత్త మోడల్స్ అన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటారు వీళ్ళు బాగా. వీళ్ళు ఇంకా ముఖ్యమైన విషయము మెరిట్ బేస్డ్. ఇన్పుట్ బాగుంటే అవుట్పుట్ బాగుంటుంది, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. మంచి స్టూడెంట్స్ ఉంటేనే కదా మంచి అవుట్పుట్ వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఇన్పుట్, తర్వాత ప్రిన్సిపల్ బేస్డ్ మెరిట్ బేస్డ్ ఉంటాయి. వాళ్ళ ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళ స్టూడెంట్స్ కావచ్చు, మెరిట్ బేస్డే ఉంటుంది, 100% మెరిటే వాళ్ళకి కావాల్సింది. సో ఫ్రీ కూడా ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చాను, బీటెక్ చేశాను, ఎంబీఏ చేశాను, సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి కొన్నేళ్ళుగా చేస్తున్నాను. సో ఇంకా కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా నేను ఒక సర్టిఫికేషన్ కోర్స్ ఒక 9 months కోఆపరేటివ్ సొసైటీస్ మీద చేశాను. సో
సో ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, బిట్స్లో చదువుతున్నాడు. సో అప్పుడు ఆ టైంలో నేను ఇంకా ఐఐటీస్ అన్నీ కూడా స్టడీ చేశాను. సో ఐఐఎమ్స్ కూడా స్టడీ చేశాను ఇప్పుడు మా పిల్లల కోసం. ఫిట్జీలో చదువుకున్నాడు. ఇవన్నీ మనకిప్పుడు ఈ జనరేషన్లో కూడా చూస్తున్నాను నేను ఎలా ఉంది ఎడ్యుకేషను. వాటిని కూడా నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. వాటిని బేస్ చేసుకొని కూడా ఐడియాస్ చెప్తాను. సో ఇది ఎందుకు ఇక్కడ జరుగుతుందంటే, నా గవర్నమెంటు ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం పెద్దగా ఖర్చు పెట్టలేకపోతుంది. ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మీదనే వాళ్ళు సర్వశిక్ష అభియాన్ బేస్ చేసుకొని స్కూల్స్కి, ఎలిమెంటరీ స్కూల్స్కి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటున్నారు, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో హైయర్ ఎడ్యుకేషన్ పెట్టలేకపోతున్నారు కాబట్టే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. ఇంకా వాళ్ళ కరికులం కానీ చాలా స్లో ఉంటుంది, గవర్నమెంట్ బ్యూరోక్రటిక్ ఉంటాయన్నమాట. అది కాబట్టి ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కమర్షియలైజేషన్లో ఉన్న పాజిటివ్స్ చెప్తున్నాను. ఇంకా కూడా నెగిటివ్స్కి వద్దాం. ఎందుకు ఈ కమర్షియలైజేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ ఫీజులు, బేసిక్ ఇష్యూ వచ్చి ఫీజు చాలా ఎక్కువ. ఇప్పుడు ఫిడ్జీలో ఒక 4 lakhs అవుతుంది ఇంటర్కి. వీళ్ళకి కూడా ఒక్కొక్క సంవత్సరానికి 2 లక్షలు వేసుకోండి యావరేజ్ మీద ఎనీ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే ఇప్పుడు ఇక బిట్స్ తీసుకొని, లేకుంటే ఐఐటీస్ తీసుకోండి, సెమిస్టర్కి ఒక 2 లక్షలు అంటే ఒక సంవత్సరానికి ఒక 4 లక్షలు ఖర్చు అయిపోద్ది. ఎక్కడి నుంచి తెస్తాం? ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అయిపోతుంది అనమాట. ఈ కట్టలేరు, కట్టగలిగిన వాళ్ళు కడతారు, నో ఇష్యూ. వాళ్ళకి ఇలా కోట్లు ఉంటాయి, వాళ్ళు కట్టుకోవడమే స్టేటస్ సింబల్, హ్యాపీ కడతారు. కానీ కట్టలేని వాళ్ళకి ఎలాగా? సో ఎక్స్‌ప్లాయిటేషన్ అయిపోతుంది వాళ్ళ విషయంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది. సో నారాయణ, చైతన్య కొంతమంది గెలుపు గుర్రాలను పెట్టుకొని వాళ్ళకి ఫ్రీగా చెప్తారు, వాళ్ళు కట్టగలిగినా కానీ కట్టలేని వాళ్ళు అంటారు కదా, వాళ్ళందరి దగ్గర ఎక్స్‌ప్లాయిటేషన్ అయిపోతుంది. ఫీజులు వీళ్ళు గుంజుతూనే ఉంటారు. ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్, వరల్డ్ స్కూల్స్ అని వస్తున్నాయి, లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు. దట్ లీడ్స్ టు ఎక్స్‌ప్లాయిటేషన్. ఇప్పుడు మనకున్న ఓన్లీ ల్యాడర్ ఒక అప్పర్ మొబిలైజేషన్ సొసైటీకి ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్లో ఇది వాళ్ళు కట్టలేని పరిస్థితి వచ్చిందనుకో, అంటే ఏంటి, మళ్ళీ డిఫరెన్సెస్ అలాగే ఉండిపోతాయి రిచ్ అండ్ పూర్ మధ్యలో. ఎప్పటికి మాంతాయి ఇవి? ఎడ్యుకేషన్ అనేది అసలు గవర్నమెంట్ ఇవ్వాలి, అందరికీ ఫ్రీ ఉండాలి ఎడ్యుకేషన్. ఎట్లయితే గాలి నీళ్ళు ఉచితంగా ఇస్తున్నామో విద్య కూడా ఉచితంగానే ఇవ్వాలి. ఆ విద్య అమ్మడానికి లేదు. అట్లా చేస్తే మళ్ళా ఈక్వలైజర్ కాదు అప్పుడు ఎడ్యుకేషన్, అది ఏమంటే డిఫరెన్షియేటర్ అవుతుంది అనమాట. ఇంకా క్యాపిటేషన్ ఫీజులు వీటితో పాటు, ఈ రెగ్యులర్ ట్యూషన్ ఫీజులతో పాటు. సో ఇంకా యాక్సెసిబిలిటీ లేదు, డిస్పారిటీస్ ఎప్పటికీ పోవు, ఇంకా ఇంక్లూజివ్ గ్రోత్ రాదు మనకి. సో ఇది గవర్నమెంట్ చాలా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. కమర్షియలైజేషను లోయర్ లెవెల్లోనే చాలా భయంకరమైన కమర్షియలైజేషన్ జరుగుతుంది. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది సొసైటీ. ఇంకొకటి, ఈ కమర్షియలైజేషన్ వలన అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు బస్సులు కూడా అంతే, ఎక్కడ తిరుగుతుంటే ఎక్కడ ఎక్కువ మంచి ప్రాఫిటబుల్ ఉంటే అక్కడ చేస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ కమర్షియలైజేషన్ అంటే. ఇది ప్రాఫిట్ లాస్ కింద చూడడానికి లేదు. ఎవరికైతే మోర్ నీడ్ ఉందో నీడ్ ప్రతి ఒక్కరికి ఉంది. ఎడ్యుకేషన్ అనే నీడ్ ఎవరికి ఉంది అని ఆలోచించే పనే లేదు. గుడ్ ఎడ్యుకేషన్, ఎవ్రీబడి నీడ్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో దే డిజర్వ్ ఎడ్యుకేషన్. సో రూరల్ అర్బన్ డివైడ్ అనేది ఎక్కువైతుంది ఈ కమర్షియలైజేషన్ వల్ల. అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రూరల్ పీపుల్కి డిసడ్వాంటేజ్లోకి వెళ్ళిపోతున్నారు ఈ కమర్షియలైజేషన్ వల్ల. తర్వాత కొన్ని ఇప్పుడు కమర్షియలైజేషన్ కూడా ఏం చేస్తుంది, ఇంజనీరింగు, మెడిసిన్, మేనేజ్మెంట్, ఈ 3 ఏరియాస్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. మరి వేరే వాటి సంగతి ఏంటి? ఆర్ట్స్ ఏంటి? వాటిని ఎవరు చేయాలో వాళ్ళు పట్టించుకోవట్లే. అదేంటి, దాంట్లో పెద్ద శాలరీస్ రావనేసి వదిలేశారు. సో కానీ ఒక దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఆర్ట్స్ కూడా బాగా డెవలప్ కావాలి కదా. ఇంకా వేరే కామర్సు, వేరే ఉన్నాయి కదా ఎన్నో డివిజన్స్, డిసిప్లైన్స్. సో ఇంకొకటి, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ లేదు ఈ కమర్షియలైజ్ అయిపోయిన తర్వాత. వాళ్ళంతా సొసైటీస్ అంటారు, మరి వాళ్ళందరికీ అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, కమర్షియలైజ్ అయిపోయింది. అలాగా మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉద్యోగాలు కావాలనుకుంటే కూడా
ఈ కోచింగ్ సెంటర్స్ చూడండి, మీకందరికీ బాగా తెలిసిన విషయం ఇది. సో లక్షల్లో తీసుకుంటారు సివిల్ సర్వీసెస్కి, మరి ఏం చెప్తారు? గుంపులు పెట్టి ఏదో చెప్తుంటారు. వాళ్ళల్లో ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు? ఒక ఒక 3% 4% ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు సివిల్స్ అక్కడ వచ్చిన వాళ్ళల్లో. అది కూడా వాళ్ళ సొంత కృషి ఉంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు మళ్ళీ మెయిన్స్కి ఎప్పుడు రావాలి, ఏమవుతుంది, సక్సెస్ రేట్ ఎంత ఉంది అక్కడ, ఎంత తీసుకుంటున్నావు, అది వాలంటరీ ఎడ్యుకేషన్ అనేది చెప్తాం. అన్ని సొసైటీస్ అని పెట్టుకుంటారు, నాట్ ఫర్ ప్రాఫిట్. మరి సొసైటీస్ అన్నప్పుడు ఈ కాలేజీల్లో అన్నిట్లో కూడా ఇంత ఫీజులు తీసుకొని దండుకుంటున్న తర్వాత వాళ్ళకి ప్రాఫిట్స్ రావట్లేదా? ఏం చేస్తున్నారు? ట్రాన్స్పరెన్సీ ఏది? అకౌంటబిలిటీ ఏది? తర్వాత ఇంకా కూడా కొన్ని ఇన్సైట్స్ ఏమంటే, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ brought out by the World Bank elucidated that private schools perform better only because they accommodate children from affluent background. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పాను కదా నారాయణ చైతన్య విషయంలో. సో అక్కడ ర్యాంక్స్ వస్తున్నాయి కాబట్టి బ్రైట్ అండ్ బ్రిలియంట్ వస్తారు కాబట్టే, ప్లస్ రిచ్ పీపులే అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు అఫోర్డ్ చేసుకోగలరు. ఇంట్లో కూడా మళ్ళీ ప్రైవేట్ ట్యూషన్స్ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ అంటారు. వాళ్ళకి ప్రైవేట్గా వెహికల్స్ వాళ్ళ ఇల్లుని అక్కడ షిఫ్ట్ చేసుకొని అక్కడ ఒక అకామిడేషన్ పెట్టుకొని అన్నీ చేస్తారనమాట పిల్లల కోసం. కాబట్టే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారు అని చెప్తున్నారు. ఎన్ఎస్ఎస్ఓ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 175% ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ యాన్యువల్ ప్రైవేట్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్. సో ముందు ఎడ్యుకేషన్ కాదు, ఫుడ్, షెల్టరు, క్లోతింగ్, రోటీ కపడా మకాన్ అని ఉండేది ఎక్స్పెండిచర్ మేజర్గా. ఇప్పుడు చూస్తే 175% ఎడ్యుకేషన్కే పెరిగింది, ఎడ్యుకేషన్లో ఎక్స్పెండిచర్. సో ఎడ్యుకేషన్లో ఎక్స్పెండిచర్ ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో కూడా 10th వరకు ఫ్రీ ఉంటుంది, కానీ ఆ తర్వాత వాయించేస్తారు, భరించలేం. $50,000 ఒక సంవత్సరానికి ఖర్చు అయిపోతుంది యావరేజ్ మీద హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే. చాలా కష్టం అక్కడ బేర్ చేయడము, అప్పుల పాలు అయిపోతారు. స్టూడెంట్స్ కూడా అప్పు చేసుకొని మళ్ళీ జాబ్లో చేరి 10-15 ఏళ్ళు కట్టాల్సి వస్తుంది. ఈ ఎడ్యుకేషన్ మీద ఎక్స్పెండిచర్, హెల్త్ మీద ఎక్స్పెండిచర్. హెల్త్ ఒక్కసారి ప్రాబ్లం వస్తే ఇంకా అంతేవాడు, ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. సో అది ఇప్పుడు ఇండియాలో ఉండే పరిస్థితి. సో అందుకోసం అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా అని ఆ ఇన్సూరెన్స్లో ఉన్న డబ్బులన్నీ లాగేస్తారు మళ్ళీ హాస్పిటల్స్లో. ఇది ఒక పెద్ద విషియస్ సర్కిల్. హెల్త్, ఎడ్యుకేషను మనిషికి చాలా అవసరము, వాటి మీద ఎక్స్ప్లాయిటేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది ప్రైవేట్లో. సో ఇది పెరిగిపోతూ ఉందని చెప్పి ఇవన్నీ మనం చెప్పాలి, మన ఒపీనియన్స్ కింద ఇంతకుముందు చెప్పాను కదా, అట్లా కాకుండా ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇలా అనింది, ఎన్ఎస్ఎస్ఓ ఏమనింది. సో ఇది మనము కొన్ని డైమెన్షన్స్. కమర్షియలైజేషన్ దాని గురించి వస్తే ఏం రాయాలి, చాలామంది పేపర్ ఏం రాయలేక 8 పేజీలు రాయలేక స్ట్రగుల్ అయ్యి 1-2 పేజీలే రాస్తున్నారు. ఈ థాట్స్ ఉన్నాయనుకో దాని మీద బిల్డ్ చేసుకోవచ్చు. ఇలాగా ముందే ఇంట్లో కూర్చొని అన్ని ఏరియాస్ గురించి పాజిటివ్స్, నెగిటివ్స్ మనము ఆలోచించుకొని పెట్టుకొని ఉండాలి. అప్పుడే మనకి ఎస్ఎస్ ఈజీ అవుతాయి. ఇంకా వే ఫార్వర్డ్స్ మామూలుగా 2 చెప్పాలా, 2 చెప్పినాక మనము ఏదో ఒకటి చెప్పాలి కదా. సో దట్ కంక్లూడ్ ఎలా చేయాలి, సో ఏదో ఒక దాన్నన్నా సపోర్ట్ చేయాలి, లేకంటే బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడాలి. సో ఇప్పుడు ఇదే ఓకే, ప్రైవేట్ ఉండనీలే, కాకపోతే బెటర్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ పెట్టాలి అని. తర్వాత ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు ఇవి జనరల్ చెప్పేయచ్చు, అన్నిటికీ ఎడ్యుకేషన్ పాలసీ మీద వేసేయచ్చు మనం. సో ఇండియా ఇంకొకటి ఏమంటే 4% ఆన్ జీడిపి ఖర్చు పెడుతుంది, ఇది 6%కి చేయాలి. గ్లోబల్గా కూడా రికమెండెడ్ ఇదనమాట, 6% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్ మీద మనం పెట్టాలి అని ఒక సజెషన్. ఇట్లాంటి సజెషన్స్ ఇస్తే హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి మన గవర్నమెంట్. ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా ఎందుకు ఊరికే ఫ్రీగా డబ్బులు ఇస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పి ఓట్ల కోసం చేయడమే తప్పించి ఈ ఎడ్యుకేషన్, హెల్త్ మీద కదా మనము సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం పెట్టాలి. ఇవే చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు. ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు డెమోగ్రఫిక్ డిజాస్టర్ అనే వర్డ్ 2017లో ఈ ఎకనామిక్ అడ్వైజర్ కొత్త ఆయన వచ్చిన తర్వాత ఇట్లాంటి వర్డ్స్, సెంటెన్స్లు చాలా ఎక్కువ వాడుతుంటాడు. చూశాను, ఇది కూడా చూడండి. ఇన్ ఏ టెక్నో ఇంటెన్సివ్ వరల్డ్
ఇండియాస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అవుట్పుట్ బ్రీడ్స్ హ్యూమన్ క్యాపిటల్ రిగ్రెషన్ దట్ సబ్వర్ట్స్ ఇండియాస్ డెమోక్రటిక్ డివిడెండ్ థ్రెటనింగ్ టు బీ ఏ డెమోగ్రఫిక్ డిజాస్టర్. సో ఇట్లాంటి ఎస్సే కూడా ఇచ్చేయచ్చు. మనం ఏమంటే కంగు తింటాం. సో డెమోగ్రఫిక్ డిజాస్టర్ వచ్చేస్తుంది. ఎప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ బదులు డెమోగ్రఫిక్ డిజాస్టర్ వస్తుంది. హ్యూమన్ క్యాపిటల్ రిగ్రెషన్. టెక్నో ఇంటెన్సివ్ వరల్డ్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇట్ ఈస్ లీడింగ్ టు హ్యూమన్ క్యాపిటల్ రిగ్రెషన్ అంటున్నాడు. సో ఈ వర్డ్స్ కూడా తెలుసుకుంటే మనం అట్లాంటి ఎస్ఏలు వచ్చినప్పుడు అడ్రస్ చేయడానికి బాగుంటుంది. హ్యూమన్ క్యాపిటల్ రిగ్రెషన్ అంటే ఇంక్రీజింగ్ గ్యాప్ బిట్వీన్ అవైలబుల్ అండ్ రిక్వైర్డ్ స్కిల్స్. ఇప్పుడు ఇండస్ట్రీకి ఈ స్కిల్స్ కొన్ని కావాలి, ఈ స్కిల్స్, కానీ వాటికి వచ్చిండేది వేరే స్కిల్సే. మనము కావాల్సిన స్కిల్స్ కాకుండా అంత లేదనుకో మనము, అప్పుడు ఊరికే ఉంటారు పీపుల్ కానీ పనికిరారు ఇండస్ట్రీకి. సో అది హ్యూమన్ క్యాపిటల్ రిగ్రెషన్ అనేది జరుగుతుంది. డివిడెండ్ అనేది ఏముండదు అప్పుడు మనకి చెప్పడం. దట్ ఈస్ కాల్డ్ డెమోగ్రాఫిక్ డిజాస్టర్. సో యూత్కి ఇంకా ఎక్విప్ కాలేదు ఆపర్చునిటీస్ని తీసుకునేదానికి. గ్లోబల్ ఆపర్చునిటీస్, ఇండియన్ ఆపర్చునిటీస్, దే ఆర్ నాట్ ఎక్విప్డ్. తర్వాత ఇంకా ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి చెప్తాను. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? సో 3 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉన్నాయి ఇప్పుడు కవర్ చేసుకుంటా పోదాం. సో పూర్ క్వాలిటీ. ఏసర్ రిపోర్ట్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే రిపోర్ట్ 2018 ప్రథమ్ రిపోర్ట్లో దెర్ ఈజ్ ఎ లర్నింగ్ డెఫిసిట్ అండ్ పావర్టీ ఆఫ్ బేసిక్ రీడింగ్ అండ్ ఆర్థమెటిక్ స్కిల్స్ అమాంగ్ చిల్డ్రన్ అని చెప్పి ఏసర్ రిపోర్ట్ చెప్పింది. సో పూర్ క్వాలిటీ ఉంది మన ఇండియాలో ప్రైమరీ ఎడ్యుకేషన్లోకి వెళ్తే. ఇంకా జెండర్ డిస్పారిటీ ఉంది. యునెస్కోస్ జెండర్ ప్యారిటీ రిపోర్ట్ concerns that in backward regions of the country girls have 42% less chance of receiving primary education. కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఇట్లుంది అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రిపోర్ట్స్ ఇవన్నీ మనం కోట్ చేయడానికి పెట్టుకొని ఉండాలి. ఇంకా ఇష్యూస్ ఏమున్నాయి? టీచర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు. సో లో ప్యూపుల్ టీచర్ రేషియోస్ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్కి టీచర్స్కి ఉన్న రేషియో అది బ్యాడ్ ఉంది ఇప్పుడు ఇండియాలో. పూర్ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ కూడా పూర్ క్వాలిటీ ఉంది. సో క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు. టీఎస్ఆర్ కమిటీ రిపోర్ట్ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ టు సెట్ ఏ కట్ ఆఫ్ 50% మార్క్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్ అండ్ టు కండక్ట్ ఏ పీరియడ్ వైజ్ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్ టు సస్టైన్ అండ్ మానిటర్ దేర్ క్వాలిటీ. 50% మార్క్స్ ఉండాలి మినిమము అని చెప్పారు వాళ్ళ ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం. అది కాక ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ వాళ్ళని మెషర్ చేస్తూ ఉండాలి, మానిటర్ చేయాలి వాళ్ళ క్వాలిటీ. ఫండింగ్ కూడా పెంచాలి, గవర్నమెంట్ ఫండింగ్. ఇంతకుముందు చెప్పాను కదా 6% అని, అది టీఎస్ఆర్ రిపోర్ట్లో వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట. ఇంకా వే ఫార్వర్డ్స్కి వచ్చామనుకో ప్రైమరీ ఎడ్యుకేషన్లో, అది క్రిటికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. అవి మనం ఇంపార్ట్ చేయట్లేదు, వాటిని స్టార్ట్ చేయాలి. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో ఏదన్నా మనం జనరల్గా చెప్పే బదులు ఇట్లా టీఎస్ఆర్ రిపోర్ట్ అని, అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇది దే ట్రై టు ఇండ్యూస్ ఇన్నోవేషన్ ఇన్ చిల్డ్రన్ త్రూ ప్లే స్పేసెస్ ఎక్విప్డ్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీస్. దట్ ఈస్ గుడ్ మూవ్. వే ఫార్వర్డ్లో మనం దాన్ని మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత స్మార్ట్ క్లాస్ రూమ్స్. సో గూగుల్ 3D వాయేజర్ త్రూ ది ఇండియన్ లిటరసీ ప్రాజెక్ట్ టు టీచ్ హిస్టారికల్ ప్లేసెస్ అండ్ మాన్యుమెంట్స్ టు స్టూడెంట్స్. అదొక ఎగ్జాంపుల్. అలా చేయొచ్చు మనం స్మార్ట్ క్లాస్ రూమ్స్లో. లేదా ఆపరేషన్ డిజిటల్ బోర్డ్ అనేది ఒక గుడ్ స్టెప్ ఇన్ దిస్ డైరెక్షన్. అట్లాంటివన్నా మనము ఎంకరేజ్ చేయాలి, ఆపరేషన్ డిజిటల్ బోర్డ్ లాంటి ప్రాజెక్ట్స్. సో దట్స్ హౌ వీ నీడ్ టు మేక్ ది క్లాస్ రూమ్స్ యాజ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్. సో క్రిటికల్ థింకింగ్ ఎంకరేజ్, దీస్ ఆర్ ది వే ఫార్వర్డ్. ఇంకా కొన్ని స్కీమ్స్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఎడ్యుకేషన్లో ఏం స్కీమ్స్ నడుస్తున్నాయి అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు స్వయం అని ఒకటి ఉంది. స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. స్వయం స్టడీ వెబ్స్ ఫర్ యాక్టివ్ లెర్నింగ్ ఆఫ్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఈ ఎల్ అనేది అక్కడ సైలెంట్ పెట్టేసుకున్నాడు. సో స్వయం. So in a Indian massive open online course MOOC platform,
ఇది అనేది ఎంఓఓసి, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్. ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్ అయిపోయింది ఇప్పుడు. మనకి స్కూల్స్ అన్నీ మూతపడ్డప్పుడు ఏం చేయాలా, ప్రైవేట్ వాళ్ళేమో ఏదో బుక్కులు ఇస్తామని చెప్పి 3 రెట్లు వేసేసి రేట్లు. తర్వాత మరి ముందు బట్టలు పుస్తకాలు వీటిల్లో బాగా దోపిడీ ఉండేది. ఇప్పుడు బట్టలు ఎందుకు స్కూల్కి రావట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, మంచి స్కూల్ డ్రెస్ వేసుకొని కూర్చోాలా అంటున్నారు, ఏదేదో వేసుకుంటున్నారు. సో ఆన్లైన్ అని చెప్పేసి ఏది ప్రతి ఒక్కడు ఆన్లైనే, ఎలిమెంటరీ స్కూల్ కూడా ఆన్లైనే పెట్టేసి సో అట్లా డబ్బులు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంఓఓసి ప్లాట్ఫామ్స్ మీద కొంచెం ఎక్కువ స్కూల్కి పిలవట్లేదు. సో వాళ్ళు ఈ ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో 203 పార్ట్నరింగ్ ఇన్స్టిట్యూట్స్ స్వయంకి 2748 కంప్లీటెడ్ కోర్సెస్. సో 1,25,000 స్టూడెంట్ ఎన్రోల్మెంట్, 9,15,000 ఎగ్జామ్ రిజిస్ట్రేషన్, 6,54,000 సక్సెస్ఫుల్ సర్టిఫికేట్స్. ఇవన్నీ కూడా స్వయంలో అంటే కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎక్కువ ఉంది స్వయంది సంబంధించి. అన్నీ ఉంటాయి, కింద వాళ్ళకు కూడా ఉంది. తర్వాత ఈ 3 పిల్లర్స్ తీసుకుంటే యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ, ఈ 3. సో యాక్సెస్ బాగా పెరుగుతుంది ఈ స్వయం వలన, ఈక్విటీ కూడా అవుతుందన్నమాట. సో క్వాలిటీ అంటావా, దే ట్రై అంటే మంచి మంచి ఇన్స్టిట్యూట్స్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ స్వయం ప్రోగ్రాంలో. తర్వాత మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్కి వస్తే ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. సో దీని మెరిట్స్ డిమెరిట్స్ చూద్దాము. న్యూట్రిషనల్ సెక్యూరిటీ అనేది దానికోసం ఇచ్చారు, మాల్ న్యూట్రిషన్ ఎక్కువ అవుతుందని, పిల్లలకి ఇచ్చేస్తే 1 మీల్ అన్నా బాగుంటుందని. అది ఇష్యూస్ ఉన్నాయి. దానికి ఏం చేయొచ్చు, డైవర్సిఫై న్యూట్రిషన్ బాస్కెట్, ఇట్లాంటి వర్డ్స్ వాడాలి మనం. న్యూట్రిషన్ బాస్కెట్, దాన్ని డైవర్సిఫై చేయాలి. సో ఇంకా అక్కడ కరప్షన్ ఉంది. సో దానికి ఏం చేయాలా, పేరెంట్ టీచర్ అసోసియేషన్స్ ద్వారా దాన్ని కొంత కంట్రైన్ చేయాలా. హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయి, సో బాత్రూమ్స్ డెవలప్ చేయాలి, హైజీనిక్ ఉండాలి అక్కడ. టీచర్స్ బికమింగ్ కుక్స్, అది కూడా మనం అవాయిడ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కుక్స్ని పెట్టుకోవాలి. సో ఇంకా ఈ చైల్డ్ లేబర్ ఉంటారు, స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటారు, మైగ్రెంట్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళందరూ దీంట్లోకి రాలేకపోతున్నారు పాపం, వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి. కవరేజ్ డిస్పారిటీ, ఒక్కొక్క స్టేట్లో బాగా సక్సెస్ఫుల్, జనరల్గా సదరన్ స్టేట్స్లో, కానీ కొన్ని స్టేట్స్ ఉన్నాయి అక్కడ ఇది అంత బాగా ఇంప్లిమెంట్ కావట్లే, అసలు కవరేజ్ లేదు. ఇంకా కూడా కొన్ని ఎడ్యుకేషన్ స్కీమ్స్కి వస్తే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ఈ ప్రోగ్రామ్ వచ్చి యూనివర్సల్ ఎన్రోల్మెంట్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్లో ట్రై చేస్తాము. సో 2017 అంతా అందరినీ ఎన్రోల్ చేసి 20కి వాళ్ళని రిటైన్ చేసుకోవాలని చెప్పి ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్. సో గర్ల్ చైల్డ్స్కి, వీకర్ సెక్షన్స్కి ఎక్కువ ఫోకస్ చేయాలి, అందుకే వాళ్ళే కదా అవుట్ సైడ్ ది స్కోప్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకురావాలని. ఇంకా సర్వశిక్ష అభియాన్కి వస్తే యూనివర్సలైజేషన్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషను ఆర్టికల్ 21A కింద వస్తుంది, అది ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్. ఇంకా కూడా స్టార్స్ అని నిన్న చూశాను న్యూస్, అది వరల్డ్ బ్యాంక్ 500 మిలియన్ అప్రూవ్ చేసింది స్టార్స్కి. స్టార్స్ అంటే ఎస్ అంటే స్ట్రెంగ్తనింగ్, టీ అంటే టీచింగ్ లర్నింగ్, అండ్ ఆర్ అంటేనేమో రిజల్ట్స్ ఫర్ స్టేట్ ప్రోగ్రామ్స్. సో టీచింగ్ లర్నింగ్లో రిజల్ట్స్లో స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఇది $500 మిలియన్ వరల్డ్ బ్యాంక్ నుంచి మనం అప్పు తెచ్చుకుంటున్నాము. అది సమగ్ర శిక్షా అభియాన్, సర్వశిక్షా అభియాన్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని ఫ్లాగ్షిప్ సెంట్రల్ ప్రోగ్రామ్. అది ఒక 6 స్టేట్స్ ఎలిజిబుల్ అయిన దానికి, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్. దీస్ స్టేట్స్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. సో స్ట్రెంగ్తనింగ్ క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెమిడియేషన్, facilitate school to work transition, strengthen governance, decentralized management, learning outcome challenge, ఇవన్నీ కూడా దీంట్లో కవర్ చేస్తాం, ఈ స్ట్రెంగ్తన్ చేస్తాం. తర్వాత ఇప్పుడు స్టేట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ మనం చూస్తే ఒక ఏపీ ప్రోగ్రామ్స్ కన్సిడర్ చేద్దాం. ఏమున్నాయి, ఏపీలో చాలా ఫోకస్ చేస్తున్నారు. సీఎం గారు చెప్పారు రీసెంట్గా, చాలా మంచి మాట చెప్పారు. ఐ వాంట్ టు give an important asset to everybody in the state, that is education అని. సో ఒక అసెట్, మా నాయన కూడా చెప్పేటోళ్ళు, నేను ఇచ్చిన మేజర్ అసెట్ ఈ ఎడ్యుకేషనే అని చెప్పి. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ అసెట్.
సో ఆ కాన్సెప్ట్ గవర్నమెంట్లో ఉండడం చాలా మంచి విషయం. సో నాడు నేడు ఏమంటే అన్ని బిల్డింగ్స్ రినోవేట్ చేయడము, కాంపౌండ్ వాల్స్ కట్టడము, వెల్ మెయింటైన్డ్ బాత్రూమ్స్, మోడర్న్ బ్లాక్ బోర్డ్స్, వాటర్ ఫెసిలిటీ, గ్రీనరీ, క్లీన్ ఎన్విరాన్మెంట్, ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది నాడు నేడు స్కీమ్ ఇది. సో ఇది నిజానికి హిందూలో ఈ మధ్య ఒక న్యూస్ చూసా. ఏపీ గవర్నమెంట్స్ నాడు నేడు స్కీమ్ కెన్ డీల్ బిగ్ బ్లో ఫర్ ప్రైవేట్ స్కూల్స్, ది హిందూ 29th June 2020. సో ఇది ప్రైవేట్ స్కూల్స్ తట్టుకోలేకపోతున్నాయి ఇప్పుడు. దట్స్ ఎ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. వీళ్ళు ఇంత మంచి బిల్డింగ్స్, ఇంత బీఈడీ చేసి టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు అక్కడేం లేదు, ఇంటర్మీడియట్ వాళ్ళని పెట్టుకుంటారు, చిన్న చిన్న వాటిల్లో గలీసుకుంటే ప్లేసెస్, వాటికి ఎందుకు పోతారు? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా, అందుకోసము ఇక్కడికి వచ్చేస్తారనమాట. సో ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ 1145 schools in Vijayanagaram district, 1114 schools in Srikakulam district. Government is spending 100 crores in each district. మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ప్రైమరీ ఎడ్యుకేషన్లో. ఒక ఎగ్జాంపుల్ కింద ఈ అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ గురించి ఇక్కడ చెప్పాను, నాడు నేడు ప్రోగ్రామ్. ఇది చూడండి. సో మనబడి, నాడు నేడు, ఫస్ట్ బొమ్మ. రెండోది వచ్చి అమ్మఒడి. అమ్మఒడి స్కీమ్ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఏమంటే 15,000 రూపాయలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్న పిల్లలు ఉంటే మదర్కి 15,000 రూపాయలు ఇస్తున్నారనమాట, ఎంకరేజ్ చేయడం కోసం. దిస్ ఆల్సో రియలీ గుడ్ స్కీమ్. తర్వాత జగనన్న విద్యా దీవెన అనే ఒక స్కీమ్ ఉంది. సో ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్, 14 లక్షల మంది కాలేజ్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతున్నారు, ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు ముఖ్యంగా. ఒక 4,000 కోట్లు రీసెంట్గా రిలీజ్ చేశారు. పాతవి 1,880 కోట్లు కూడా పెండింగ్ ఉంటే అది క్లియర్ చేశారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు 14 lakh స్టూడెంట్స్ అక్రాస్ ది స్టేట్. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇంతమందికి వస్తుంది, ఎస్పెషలీ లోయర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి బెనిఫిట్ అవుతుంది. జగనన్న వసతి దీవెన అని కూడా ఒకటి ఉంది, అది హాస్టలు, మెస్సు, ఆ ఫెసిలిటీస్ కోసం వసతి దీవెన అని. సో ఇవన్నీ ఎడ్యుకేషన్ మీద ఏపీ గవర్నమెంట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఏమో ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వద్దాము. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో వరల్డ్ ర్యాంకింగ్స్, ఇన్ ది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రిపోర్ట్, నాట్ వన్ ఆఫ్ ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ టాప్ 250. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఐఐఎస్సి ఉంది, 300+ ర్యాంక్ ఉంది వరల్డ్ ర్యాంకింగ్స్లో. మెయిన్గా R&D లేదు, వీళ్ళకి పేపర్స్ పబ్లిష్ చేయరు, ఏదో చెత్త చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది పూర్ ర్యాంకింగ్స్ ఉన్నాయి. సో వరల్డ్ ర్యాంకింగ్ చాలా పూర్ ఉంది. అందుకే మనమే MIT అనే ఇంకొకటి అనే, ముందు నలంద, తక్షశిల అని ప్రపంచమంతా మన దగ్గరికి వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం ప్రపంచంలో అన్ని సింగపూర్కి కూడా పరిగెత్తున్నాము, నాన్యాంగ్ టెక్ యూనివర్సిటీ. ఇప్పుడు ఎందుకు మన దగ్గర లేవు బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ప్రపంచంలో? ఒక్కటి కూడా ఎందుకు లేదు? టాప్ 10లో ఎందుకు లేము? టాప్ 250లో ఎందుకు లేము? రీజనల్ డిస్పారిటీస్ మళ్ళీ ఇండియాలో కూడా అదొకటి ఉంది. ఇంకా అఫోర్డబిలిటీ లేదు హైయర్ ఎడ్యుకేషన్కి, జెండర్ డిస్పారిటీస్ ఉన్నాయి, పూర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది, పూర్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ, అబ్జలేట్ కరికులం, ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీ లింకేజెస్, ఇవన్నీ చూస్తున్నాం హైయర్ ఎడ్యుకేషన్లో. దీనికి వే ఫార్వర్డ్ ఆలోచిస్తే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ స్వయం ఒకటి చాలా బాగానే ఉంది అది. ఇంకా ఇన్స్పైర్ అని, ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్, గియాన్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ అకాడమిక్ నెట్వర్క్ seeks to bring quality faculty from foreign universities with the motto come teach in India, Gyan. So Udan, to enrich science and maths aptitude of girls to increase their enrollment in higher educational institutions. ఇది ఒకటి గర్ల్ చైల్డ్ గురించి హైయర్ ఎడ్యుకేషన్లో. సో ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్, ఇది ఒక కొత్త ప్రోగ్రామ్ పెట్టారు, గ్రేటర్ అటానమీ ఇచ్చేసి ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్, చూసింగ్ ఫ్యాకల్టీ అండ్ కొలాబరేటింగ్ విత్ ఫారిన్ యూనివర్సిటీస్ కొలాబరేషన్స్ అవన్నీ చేస్తున్నారు. 1,000 crores ఫండింగ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఇట్ విల్ బి ప్రొవైడెడ్ టు ది IOE టు అప్స్కేల్ క్వాలిటీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ డెవలప్ అండ్ అట్రాక్ట్ టాలెంటెడ్ ఫ్యాకల్టీ. సో ఇది ఒక ఇంకా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఉన్నాయి. సో BHU
ఐఐఎస్సి ఒక 4 ఐఐటీస్, బాంబే, మద్రాస్, ఖరగ్పూర్, ఢిల్లీ. సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో దీస్ ఆర్ లైక్ దే ఆర్ రెప్యూటెడ్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక 3000 ఎకరాలు ఉంది. నేను కూడా అక్కడ ఒక పిహెచ్డి చేస్తున్నాను ఇప్పుడు మేనేజ్మెంట్లో. సో ఐ నో దట్ ఇన్స్టిట్యూట్. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ మీకు అందరికీ తెలుసు ఎంత మంచి ఇన్స్టిట్యూట్. ఇంకా అన్నా యూనివర్సిటీ, జాదవ్ యూనివర్సిటీ, ఈ 2 యాక్షన్ నీడెడ్ అని పెట్టారు. మిగిలినటువన్నిటికీ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ కింద చెప్పినా కానీ వీళ్ళు ఇంకా చిన్న చిన్న పనులు చేయాలి. అన్నా యూనివర్సిటీ ఆల్రెడీ ఒప్పుకున్నారు మీరు చెప్పినటువన్నీ చేస్తామని. జాదవ్ యూనివర్సిటీ ఇంకా చెప్పలేదు. ప్రైవేట్లో వచ్చి అమృత, బిట్స్ పిలాని, జామియా హమ్దర్ద్, కళింగ, మణిపాల్ ఇన్స్టిట్యూట్, విఐటి, సత్యభారతి, జియో, తర్వాత 2 గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత శివనాడర్ అండ్ జిందాల్ వాటిలో యాక్షన్ నీడెడ్ అని చెప్పారనమాట. సో వీటికన్నిటికీ వర్స్ట్ థింగ్ ఏమంటే ఈ జియోని చేర్చడం. ఈ రిలయన్స్ వాళ్ళు ఇంకా పెట్టనే లేదు, అప్పుడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఏంటి? దాన్ని బట్టి గవర్నమెంట్ ఎలా డైల్యూట్ చేస్తుంది ఇట్లాంటి కాన్సెప్ట్స్? మంచిగానే పెట్టి దాన్ని తీసుకొచ్చి ఐఐటీస్తో, ఐఏఎస్సితో ఇంకా మొదలే పెట్టలేంది, ఇంకా బిల్డింగ్ కూడా కట్టలేంది. దాన్ని పట్టుకొని ఐఏఎస్సితో ఐఐటీస్ పక్కన కూర్చొని పెట్టడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్. అట్లాంటి కొన్ని తప్పులు ఉన్నాయి దీంట్లో. సెలెక్టివ్ అటానమీ షుడ్ నాట్ బి అన్ అవుట్కమ్ ఆఫ్ క్వాలిటీ బట్ షుడ్ బి ఏ ప్రీ రిక్విజిట్. ఇప్పుడు ఇట్లా బాగా డెవలప్ అయిన వాళ్ళకి అటానమీ ఇస్తున్నారు, కానీ డెవలప్ కావడానికే అటానమీ కావాలి, అది గుర్తించాలి మనం. సో ఇంక్రీజ్ డిస్పారిటీ విత్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా దీనివల్ల జరుగుతుంది. సో కమర్షియలైజేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ ఇప్పుడు విఐటి చూడండి, ఇది పెద్ద మంద 10,000, కొంతమంది బాగుంటాయి, మిగిలినంతా వాళ్ళని చూపించి ఈ నారాయణ చైతన్య మోడల్ అనుకోండి. సో దోపిడీలు నడుస్తుంటాయి. సో కమర్షియలైజేషన్ జరిగే అవకాశం ఉంది, అది కూడా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ విషయంలో. గవర్నమెంట్ 1000 కోట్లు ఇస్తున్నప్పుడు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి. ఐఐటి, ఐఐఎమ్స్ నోబడి విల్ క్వశ్చన్. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి పెట్టారు కదా దాని గురించి. హైయర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ హిఫా అని ఒకటి వచ్చింది. ఇట్స్ జాయింట్ వెంచర్ ఆఫ్ ఎంహెచ్ఆర్డి అండ్ కెనరా బ్యాంక్. ఎంహెచ్ఆర్డీనే 90%, జస్ట్ ఒక బ్యాంక్ ఉండాలి కదా అని వాళ్ళని కూడా కలుపుకున్నారు. ఇదేమంటే ఐఐటీస్, IIITs, ఎన్ఐటీస్, ఐఐఎస్సి ఇట్లాంటివన్నీ గ్లోబల్ టాప్ ర్యాంకింగ్ పోవడానికి కోసం ఫైనాన్సింగ్ క్యాపిటల్ అనమాట. సో బిల్డింగు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, R&D ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేస్తారు. లార్జెస్ట్ చంక్ ఆఫ్ లోన్స్ ఆన్ ఆఫర్ అండర్ దిస్ రీవైటలైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ రైజ్ అని ఒక ప్రోగ్రామ్, దానికి ఎక్కువ వీళ్ళు ఫండింగ్ చేస్తారు. లాంగ్ టర్మ్ డెట్ అయిపోతుంది ఇన్స్టిట్యూట్స్కి, కమర్షియలైజేషన్కి లీడ్ అవుతుంది. అంత ఇన్వెస్ట్మెంట్ అప్పు తెచ్చుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్స్ మళ్ళీ రీపే చేయాలంటే స్టూడెంట్స్ దగ్గర తీసుకుంటాయి కదా. తర్వాత చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనే దాని మీద కూడా ఒకవేళ ఎస్సీ వచ్చిందనుకోండి, ఇది యూజీసీ ప్రపోజ్ చేసింది. ఇట్ రీడిఫైన్స్ ది కరికులం కీపింగ్ పేస్ విత్ ది లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్. 3 మెయిన్ కోర్సెస్ ఉంటాయి: కోరు, ఎలెక్టివ్స్ అండ్ ఫౌండేషన్. నాన్ క్రెడిట్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో సెమిస్టర్ బేస్డ్ ఉంటుంది, క్రెడిట్ బేస్డ్ ఉంటుంది, క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఒక సెమిస్టర్ నుంచి ఒక సెమిస్టర్కి ఒక ఇన్స్టిట్యూటే కాకుండా వేరే, ఇప్పుడు బిట్స్ చెప్పాను కదా, దే ఫాలో ఇట్. అయితే ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు, వేరే జర్మనీలో వాడికి ఆఫర్ వచ్చింది ఒక ప్రాజెక్ట్ చేయడానికి. సో ఇంజనీరింగ్ బీటెక్లోనే అక్కడికి వెళ్ళారనుకో, అది కూడా దీనికి కన్సిడర్ చేస్తారు క్రెడిట్స్ కింద, అక్కడ చేసే ప్రాజెక్ట్ కానీ అక్కడ ఒక సెమిస్టర్ చేసినా కానీ. సో మ్యాక్స్ ప్లాంక్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో ఇప్పుడు టైఅప్ చేసుకోగలుగుతున్నారు. అంటే ఇతనికి అక్కడ సెలెక్ట్ అయ్యాడు, అక్కడే వాళ్ళు ఫ్లైట్ ఇస్తారు, అకామిడేషను 800 euros అన్నీ ఇస్తారు. అది వీళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. ఈ స్టూడెంట్ కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ కోర్స్ చేసుకోవచ్చు. ఆడ చేస్తే ఈ క్రెడిట్స్ కన్సిడర్ అవుతాయి. ఆ రకంగా చేయడం వల్ల ఎక్స్పోజర్ వస్తుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. సో కాంప్రహెన్సివ్ కంటిన్యూస్ అసెస్మెంట్ అది చాలా అవసరము. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితి లేదు, కానీ ఫైనల్ ఎగ్జామ్ దాకా వాడిని అసెస్ చేయలేదనుకో, ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది అయ్యేది. అంటే కంటిన్యూస్ అసెస్మెంట్, ఏ రోజుకు ఆ రోజు క్లాస్ పార్టిసిపేషను, తర్వాత అన్నీ ఎన్నో రకాలుగా వాళ్ళు ల్యాబ్స్, వాళ్ళు అసైన్మెంట్స్, సర్ప్రైజ్ టెస్ట్లు ఎన్నో ఉంటాయి అసెస్మెంట్స్. తర్వాత గ్రేడింగ్, O అంటే అవుట్ స్టాండింగ్, F అంటే ఫెయిల్, అవుట్ స్టాండింగ్ 10, F అంటే 0. సో మధ్యలో చాలా ఉన్నాయి, A+, A అట్లంతా. సో చాయిస్ బేస్డ్, ఇది మెయిన్గా చాయిస్ ఉంటుంది స్టూడెంట్కి. ఏ ప్రొఫెసర్ క్లాస్ తీసుకోవాలి, అసలు వెళ్ళాలా లేదా, అన్నీ కూడా వాడి చాయిస్ ఉంటాయి. సో ఇది ఒకటి.
ఇంకా స్టాండర్డైజ్డ్ టెస్ట్ల గురించి ఒకసారి సివిల్స్లో అడిగారు కాబట్టి, సో ఎవ్రీవన్ ఇన్ ది క్లాస్ టేక్స్ ది సేమ్ టెస్ట్, అది స్టాండర్డైజ్డ్ టెస్ట్ అంటే. అది అట్ ది సేమ్ టైమ్ అండర్ ది సేమ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ గ్రేడెడ్ బై దర్ టీచర్ ఇన్ ది సేమ్ వే, దట్ ఈస్ స్టాండర్డైజ్డ్ టెస్టింగ్. మనకు అందరికీ తెలిసిందే, ఇది ప్రతి ఒక్కరికి అదే టెస్ట్ ఉంటుంది, అది స్టాండర్డైజ్డ్ టెస్ట్. సో నాన్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ తీసుకున్నాం అనుకో, ఇన్ విచ్ either significantly different tests are given in different test for different test takers and or the same test is assigned under significantly different conditions. So advantage in standardized, it's fair and helps to compare చేయడం ఈజీ. కానీ why should we compare? డిసడ్వాంటేజ్ తీసుకుంటే నీలో నీకేమున్నాయి, నేను స్టాండర్డ్స్ బేస్డ్ ఉండాలి కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేయడము సేమ్ యూనిఫామ్స్. ఇది ఇప్పుడు అనిమల్ స్కూల్ కాన్సెప్ట్ ఉంది, అన్ని అనిమల్స్ని ఒక చోట పెట్టారంట, పెట్టేసి ప్రతిదానికి రన్నింగు, స్విమ్మింగు, ఫ్లయింగు, జంపింగ్ అన్నీ నేర్పిస్తే కొన్ని రోజులకి పక్షులకి రెక్కలు ఇరిగిపోయాయి. ఎందుకంటే అవి ఎక్కడ పెరుగుతాయి? సో దేని స్ట్రెంగ్త్ దానికి ఉంటుంది. స్టూడెంట్స్ అన్నిటినీ సేమ్ దాంట్లో పెట్టేస్తానంటే అది ఇట్ డజంట్ వర్క్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ నాట్ ది రైట్ వే. నీకు ఈజీ కదా అని పెట్టడం తప్పించి కంపేర్ చేయడానికి. సో వై షుడ్ వీ కంపేర్ దెమ్? సో అది ఒక డిసడ్వాంటేజ్. సో ఇది ఫెయిర్ అనిపించినప్పటికీ అంత మంచి సిస్టమ్, దాంట్లో ఉన్న అదర్ సైడ్ ఏంటి అది మనము రాయగలగాలన్నమాట. ఇంకా మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది బాగా కాంట్రవర్సీ అయింది ఎస్పెషలీ ఏపీలో. సో దాని మెరిట్స్ డిమెరిట్స్ చూద్దాం. హైయర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్లో పెట్టామనుకో, అప్పుడు వాళ్ళు వీఆర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. లేకంటే తెలుగు మీడియంలో 10th దాకా ఇంటర్ దాకా వచ్చేసి ఇంజనీరింగ్కి వచ్చి చాలా వర్డ్స్ అన్నీ మారిపోతాయి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి వచ్చేసరికి కూడా మళ్ళీ అక్కడంతా సివిల్స్ ప్రిలిమ్స్ ఇంగ్లీష్లో హిందీలో పెడుతున్నారు, తెలుగులో లేదు. సో తెలుగు మీడియం విద్యార్థులు ఎంతోమంది నా దగ్గర ఉన్నారు, బ్రైట్ స్టూడెంట్స్. వాళ్ళకి పాపము తెలుగులో నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. అదే హిందీ మీడియం వాళ్ళకి అంత లేదు, రెండు ఒక భాషలో నేర్చుకుంటే చాలు. సో అందుకు రెండు అంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అది మనం మొదటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోతుంది కదా, అదొక థాట్ ప్రాసెస్. సో పేరెంట్స్ అంతా ఎత్తిపోయి ఇంగ్లీష్ మీడియంలోనే చేర్పిస్తున్నారు. పనోళ్ళ పిల్లోళ్ళు, ఆటో వాళ్ళ పిల్లోళ్ళు, ఎవరైనా కానీ ఇంగ్లీష్ మీడియమే ఎడ్యుకేషన్ అంటే. ఫ్రీ గవర్నమెంట్ దాంట్లోకి వెళ్తే అక్కడ పిల్లలు అట్లాంటి వాళ్ళే ఉంటారు, ఇదంతా వేస్ట్ ఉంది. ఫీజు ఎక్కువ ఉన్న అప్పులైనా కానీ చేసి తీసుకెళ్ళి పిల్లల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నారు. కాబట్టి అదేదో గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టచ్చు కదా, సో వాళ్ళకి ఈజీ అవుతుంది. సో గ్లోబల్ కాంపిటీషన్ కూడా ఇంగ్లీష్లో ఉంటేనే మనము చేయగలం. సో ఇప్పుడు నేను తెలుగులోనే మొత్తం ఇంజనీరింగ్ కూడా చదివేసుకున్నాను, లేకుంటే నాకు ఇంగ్లీష్ రాదు, నేను అమెరికాకు పోగలిగేవాడిని కాదు కదా. యాడ్ టు ది పూర్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్, పూల్ ఆఫ్ రిసోర్సెస్. ఇది ఇప్పుడు ఏమంటే ఇంగ్లీష్ ఉంటే వాళ్ళు సర్వీస్ సెక్టర్, ఇప్పుడు ఇండియా గ్రో అవుతుంటే సర్వీస్ సెక్టర్, దానికి హెల్ప్ అవుతారు వీళ్ళు. ఇంగ్లీష్ రాకపోతే సర్వీస్ సెక్టర్లో కష్టమవుతుంది. సో దిస్ ఇంగ్లీష్ విల్ మేక్ దెమ్ జాబ్ రెడీ. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ ఇంగ్లీష్ హిందీలో ఉన్నాయి కదా, కాబట్టి మన ఏపీ వాళ్ళకి సెంట్రల్ జాబ్స్ లేవు. ఇప్పుడు ఎందుకు ఇంత ఇంటెలిజెంట్ ఉన్నామో అమెరికా అంతా మరి ఇక్కడ చూస్తేనేమో సెంట్రల్ జాబ్స్లో అంతా హిందీ వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చేసింది. సో ఇది ఎందుకో ఏ విద్యార్థి కానీ ఏ గవర్నమెంట్ మరి ఎవరు అడగట్లేదు. ఇది చాలా పెద్ద ఇష్యూ నిజానికి ఇది. సో ఈ సీఎం జగన్ కేసీఆర్ వీళ్ళు పట్టుకోవాలి, మాకు తెలుగు కూడా పెట్టండి, లేకుంటే హిందీ తీసేయండి ప్రిలిమ్స్లో అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో. మీడియం ఆఫ్ ఎడ్యుకేషను మాట్లాడితే హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటారు. నేషనల్ లాంగ్వేజ్ సరే బాబు, మా కడుపు కొట్టే లాంగ్వేజ్ అయిపోతే ఎట్లా? మెరిట్స్ ఇంకా కూడా చూస్తే ఇంకా ఆన్లైన్ యాప్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా. సో చిన్నపిల్లలు ఉంటారు, ఓన్లీ తెలుగే నేర్పించాము. ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళు డిజిటల్ డివైడ్ ఇంకా పెరిగిపోతుంది అట్లా చేస్తే. తర్వాత మేక్ దెమ్ బెటర్ ఇన్ కమ్యూనికేషన్. సో మాస్టర్స్ వెళ్ళాలి మనము, లేకుంటే గ్లోబల్ జాబ్స్ చేయాలి, కమ్యూనికేషన్లో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లేకుంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వచ్చేస్తుంది, కమ్యూనికేట్ చేయలేరు. ఈక్వలైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరికీ కూడా అవుట్ సైడ్ దిస్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు వాళ్ళు తెలుగు మీడియంలో వేస్తే వాళ్ళు అలాగే అండర్ డెవలప్ అయిపోతున్నారు, జాబ్ రెడీ ఉండట్లేదు. సో వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం ద్వారా ఈక్వలైజ్ చేస్తున్నాం మనం. సో 2016 రిపోర్ట్ బై ది క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ టైటిల్డ్ ఫైండింగ్స్
ఆఫ్ ఇంగ్లీష్ అట్ వర్క్ ప్లేస్ highlighted that about 90% employers in India say that English language skills are essential for their organization. సో 90% ఎంప్లాయర్స్ చెప్పారు ఇంగ్లీష్ కంపల్సరీ మా దాంట్లో పనిచేయాలంటే అని. ఆల్సో యాజ్ పర్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2019, ఇంగ్లీష్ ఫిగర్స్ అమాంగ్ ది టాప్ 3 స్కిల్స్ అమాంగ్ ది లర్నింగ్ ఎబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ దట్ ఎంప్లాయర్స్ లుక్. ఇంగ్లీష్ అనేది టాప్ 3 స్కిల్స్లో ఒకటి అని చెప్తున్నారు ఎంప్లాయర్స్. సో ఏ జాబ్ అయినా కావచ్చు, ఎనీ టెక్నికల్ జాబ్ అయినా కానీ నాన్ టెక్నికల్ అయినా ఇంగ్లీష్ కంపల్సరీ అని చెప్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఇంగ్లీష్ కంపల్సరీ పెడుతున్నారు. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఎనీవేర్ ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ అంటున్నాం కదా, అక్కడ ఎందుకు ఇబ్బంది అయిపోతుంది కదా ఈ స్టూడెంట్స్కి. కాబట్టి మొదటి నుంచి ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది. సో ఇంకా డీమెరిట్స్కి వస్తే మదర్ టంగ్ ఏమైపోవాలా? ఇప్పుడు తెలుగు దాని భవిష్యత్తు ఏమి? ఇప్పుడు ఇంకా మొత్తము ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తే ఉన్న బేస్ పోతుంది, ఇంక తెలుగు చచ్చిపోద్ది. ఇప్పుడు నాకైతే చాలా పెద్ద భయం ఉంది తెలుగు ఏమైపోతుంది అని. తర్వాత తెలుగే కాదు, దాంతోపాటు కల్చర్, ఎప్పుడు నన్నయ్య తిక్కన నుంచి మన భాష, సంస్కృతి, సాహిత్యము ఇవన్నీ ఏమైపోవాలి? వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మొత్తం వాళ్ళంతా చనిపోయినట్టే కదా ఈరోజు. మొత్తం దే విల్ బి నో మోర్. వాళ్ళు ఎంతసేపు మన ఆలోచనల్లో ఉంటారో అంతసేపే బ్రతుకున్నట్టు వాళ్ళకి. ఇంకా మనము ఏం చేస్తున్నాం ఇప్పుడు? తెలుగుతో పాటు మన సంస్కృతి కూడా సమాధి అయిపోతుందని చెప్పి ఒక భయం ఉంది. ఎఫెక్టివ్ గ్రాస్పింగ్ ఇఫ్ టాట్ ఇన్ మదర్ టంగ్స్, అది ఒక కాన్సెప్ట్ ఉంది. సో మదర్ టంగ్ నిజంగా కూడా నేను మొత్తం ఫిలాసఫీ కానీ అంతా కూడా నేను ఎక్కువ తెలుగులో పుస్తకాల్లోనే చదువుతుంటాను. ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ ఐ ప్రిఫర్, ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది, మళ్ళీ ట్రాన్స్లేషన్ జరగదు మైండ్లో. తెలుగులోనే ఆలోచిస్తాం, తెలుగులోకి వచ్చేస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతాయి. సో గవర్నమెంట్ స్కూల్స్ రిక్వైర్స్ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు పెట్టేశాం దడాబు అని, మరి టీచర్స్ అంతా తెలుగులో చెప్తున్నారు ఎన్ని రోజులు, ఈరోజు ఎట్లా? ఎగ్జిస్టింగ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేయలేకపోయినాము, లేకుంటే వాళ్ళ సంగతి ఏంటి? మరి ఎగ్జిస్టింగ్ బుక్స్, మెటీరియల్ వీటన్నిటి సంగతి ఏంటి? ఇప్పుడు ఎలాగ ట్రాన్సిషన్ కావాలి? ఇవి కొన్ని ఇష్యూస్. సో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ని ఏపీ హైకోర్టు రీసెంట్గా దట్ సెట్ అసైడ్ ది గవర్నమెంట్స్ ఆర్డర్స్ సేయింగ్ దట్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ షుడ్ బీ గివన్ ది చాయిస్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి దీన్ని ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ కూడా ఉంది, తప్పు కూడా ఉంది. ఈ ఇంగ్లీష్ మీడియం మాత్రమే కాకుండా ఇంగ్లీష్ మీడియంని ప్రతి స్కూల్లో పెట్టింటే సరిపోయేది. కావాలంటే తెలుగు మీడియం చదువుకోండి అని అందరినీ ఇంగ్లీష్లోకి ఎంకరేజ్ చేసి ఉండొచ్చు కదా, అది చిన్న తప్పు జరిగింది. సో కాబట్టి గవర్నమెంట్ హైకోర్టు ఏం చేసింది? దాన్ని కొట్టేసింది. సో ఏం చేసినా జగన్ గవర్నమెంట్ హైకోర్టు కొట్టేస్తుంది, అది జనరల్ నార్మ్ అయిపోయింది ఇప్పుడు. సో హైకోర్టు కూడా ఇంకెక్కువ ఆలోచించదు, జగన్ కదా అనేసి ఏది మంచి చెయ్యి చెడ్డ చెయ్యి కొట్టేస్తాయి. అయితే ఒక జగన్ ఏమన్నాడంటే ఈ విషయంలో, హీ కాల్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వెంకయ్య నాయుడు hypocrites for sending their kids, grandchildren to corporate schools but wanting the poor to uphold Telugu pride and Telugu sentiment. తెలుగు జాతి అని చెప్పి తెలుగు సెంటిమెంటు అదంతా కూడా తెలుగు జాతి ఆత్మగౌరవం అంటే పేదోళ్ళే కాపాడాలా? మీ పిల్లలకి రాదా? ఈ లోకేష్కి నువ్వు ఎందుకు తెలుగు నేర్పిలా? లేకుంటే మీ మనవడు ఎందుకు తెలుగు మీడియంలో చేర్పించలేదు? మీరేమో బాగా ఇంగ్లీష్ మీడియం చేసుకుంటారు, అంటే పేదోళ్ళే కాపాడాలన్నా తెలుగుని? మీరేం కాపాడరా? అంత ప్రేమ ఉన్న వాళ్ళు అయితే మీరు కాపాడచ్చు కదా, అది వాళ్ళు అడిగే క్వశ్చన్ అనమాట. సో బోత్ సైడ్స్ ఉన్నాయి. సో వీ షుడ్ బి రెడీ ఫర్ ఎనీ సైడ్ రాయడానికి. మీరు పాయింట్స్ అన్నీ పెట్టుకొని ఉండాలి. ఇంకా ఆన్లైన్ ఎడ్యుకేషన్కి వస్తే మెరిట్స్, డిమెరిట్స్ చూద్దాం. ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో కాస్ట్లెస్. సో ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నాయి గ్రూప్ 2 వాళ్ళ కోసం. 2000, 3000 ఇస్తే కూడా మనం టెస్ట్ సిరీస్లో కొన్ని వేల, 8000, 10,000 క్వశ్చన్లు ఇచ్చేస్తాం. సో టెస్ట్లు పెడతాం. అది చాలామంది సెలెక్ట్ కూడా అయినారు. తక్కువ ఖర్చుతో జాబ్ వచ్చేసింది. ఎక్కువ 20,000, 30,000 కట్టి హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి జాబ్స్ రాలే. సో కాస్ట్ తగ్గుతుంది, ఇక్కడ అఫోర్డబుల్ అవుతుంది. సో రిమోట్ ఏరియాస్ ఉంటారు. ఒక అమ్మాయి నాకైతే ఫోన్ చేసి, హౌస్ వైఫ్, నాకు మీరు ఆన్లైన్లో మీరు ఆఫర్ చేయడం వల్లనే నాకు ఆ ఛాన్స్ వచ్చింది సార్ చదువుకోవడానికి, లేకుంటే నేను చదవగలిగే దాన్నే కాదు, నేను పిల్లలు ఉన్నారు, ఎట్లా నేను వదిలేసి వస్తాను. సో నేను ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లోనే మొత్తం నేర్చుకొని నేను సెలెక్ట్ అయ్యానని చెప్పడం జరిగింది. ఒక రిమోట్ విలేజ్లో ఉన్న హౌస్ వైఫ్. తర్వాత
బెస్ట్ ఆప్షన్స్ ఫర్ దోస్ హు ఆర్ ఎంప్లాయిడ్. నా దగ్గర ఉన్నది కూడా, నాది ఎందుకు తీసుకుంటానంటే ఆన్లైన్ కోచింగ్ మనం ఇస్తున్నాము, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది. ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్, ఇప్పుడు గ్రూప్ 1 ఉంది, ఎక్కువ మంది ఇప్పుడు తెలంగాణలో చాలామంది ఎస్ఐలు, తర్వాత వేరే వేరే డిపార్ట్మెంట్స్ గ్రూప్ 2లో ఉన్న వాళ్ళు, నా దగ్గరనే గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత ఏపీలో కూడా డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, చాలామంది జాబ్ చేసుకుంటూ ఇంజనీర్స్, ఐటీ సెక్టర్ వాళ్ళు. ఒక అబ్బాయి అయితే కాశ్మీర్లో ఉన్నాడు, ఒక ఆయన అయితే మలేషియాలో ఉన్నాడు. సో ఎక్కడెక్కడ ఉన్నా కానీ జాబ్ చేసుకుంటూ ఈ కోర్సెస్ చేస్తున్నారు మెజారిటీ. సో ఇది ఒక ఈజీ ఆప్షన్. జాబ్ చేసుకుంటూ వాడు ఎర్నింగ్ తప్పదు, అక్కడ వదులుకొని రాలేడు, వాళ్ళకి బెస్ట్ ఇది. తర్వాత కోర్సెస్ ఫ్రమ్ ఫారిన్ యూనివర్సిటీస్ కూడా చేసుకోవచ్చు, అక్కడ వీసా ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. చాలా కోర్సెస్, ఫారిన్ కోర్సెస్ కూడా ఇప్పుడు ఇండియాలో ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అదే ఒక అడ్వాంటేజ్. సో డీమెరిట్స్కి వస్తే ఫేస్ టు ఫేస్ అనేది అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. లేకంటే మనం వినకంటే ఏంటి, ఇప్పుడు మీరు వింటున్నారో లేదో 5 నిమిషాల్లో డ్రాప్ అవుట్ అయిపోతారు, మీరు ఫోకస్ చేయరు, ఏదో చేసుకుంటా వింటా అంటారు. నేనేం చేయలేను కదా. అదే క్లాస్ రూమ్లో అనుకో మొగమాటం చూస్తూ ఉంటారు. నేను కూడా ముందు చిన్నపిల్లల్ని చాక్పిస్త కొట్టేటువంటి టీచర్స్, ఎవడన్నా ఆ పక్క దిక్కులు చూస్తా అంటే ఎక్కడ చూస్తున్నారా అని. సో ఇప్పుడు నేను కొట్టలేను కదా మిమ్మల్ని, మీరు అటెన్షన్ లేకపోతే, డ్రాప్ అవుట్ అయిపోతే నేనేం చేయలేను. క్లాస్ రూమ్లో కూర్చొని పెట్టామనుకో, అప్పుడు అటెన్షన్ బాగుంటుంది. సో ఎంగేజింగ్ కూడా ఉంటుంది. మధ్యలో క్వశ్చన్లు అడుగుతుంటారు, నిద్రపోతున్నాడు ఎవడన్నా డౌట్ వస్తే రే లే చెప్పు ఇది అంటారు. సో అటెంటివ్గా ఉంటారు. సో ఇక్కడ అట్లాంటి ఛాన్స్ లేదు. టెస్టింగ్ ప్రాబ్లం ఇక్కడ ఆన్లైన్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఐసైట్ ప్రాబ్లం. నా స్టూడెంట్ ఒక అమ్మాయికి ఆల్రెడీ ఐసైట్ ఇష్యూ ఉంది. ఇప్పుడు గంటలు చూడమ్మా ఇదంటే ఇంకా ప్రాబ్లం అయిపోద్ది. ఇంకా లేని వాళ్ళ కొత్త ఐసైట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ వలన చాలామందికి ఐ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. డ్రాప్ అవుట్స్ కూడా చాలామంది ఉంటారు. సో ఈ కోర్సెస్లో రిటైన్ చేసుకోవడం కష్టమవుతుంది. వాళ్ళు సెల్ఫ్ డ్రైవ్ ఉండాలి ఆన్లైన్ అంటే, అది డీమెరిట్స్ అనమాట. సో పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇప్పుడు తప్పనిసరి అయిపోయి ఆన్లైన్ మాత్రమే. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు గమ్మునున్నారు, ప్రైవేట్ వాళ్ళు ఇది ఎలిమెంటరీ స్కూల్ నుంచి 1వ క్లాస్ వాళ్ళకు కూడా ఆన్లైన్. ఎందుకంటే ఫీజులు అడగాల, ఏం లేదు, ఏం ఫీజులు ఇస్తారు వీళ్ళు. అందుకోసం సర్వైవల్ కోసం ఆన్లైన్ అని ప్రతి ఒక్కరిని జూమ్ యాప్ పెట్టేసుకొని ఉతుకుతున్నారనమాట. సో ఇంట్లోనే కూర్చొని ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఇప్పుడు మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, చిన్న పాపం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు లోపల కట్టేశారు. ఒక నెల బాగానే ఉంది. వాళ్ళ ఫాదర్ ఆడి క్యారమ్స్, చెస్ అన్నీ ఆడుకునేటోడు, అది చేసి అయిపోయింది, బోర్ కొట్టేసింది. వాళ్ళ ఫాదర్ అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇంత ఎనర్జీ ఉండదు కదా పేరెంట్స్కి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. సో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు పిల్లలు ఇళ్ళల్లో. వాళ్ళని కూర్చొని పెడుతున్నారు కంప్యూటర్ ముందర. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, సెల్ ఫోను విసుగు దొబ్బుతుంది అనమాట పిల్లలకి. వాళ్ళకి హ్యూమన్ ఇంటరాక్షన్ చాలా అవసరం, ఎనర్జీ చాలా ఉంటుంది. నిలబడుకుని మన మాదిరి కూర్చొని ఉండలేరు పెద్దోళ్ళ లెక్క. సో మదర్స్ అందరూ టీచర్స్ అయిపోతున్నారు. ఇంకొక అమ్మాయి నా స్టూడెంటు మొన్న ఒకసారి ఫోన్ చేశాను, ఏం చదువుతున్నావు అమ్మా, ఎలా ఉంది సివిల్స్ గ్రూప్ 1 ప్రిపరేషన్? ఏముంది సార్, మా పాపతో నేను ఇది చేసుకుంటున్నాను, చదువు మొత్తం ఆన్లైన్ పెట్టేశారు, నేనే మొత్తం ప్రాజెక్ట్స్ చేయించడం మొత్తం నా పని అయిపోయింది, నేనే స్కూల్లో చేరినట్టు అయిపోయింది. కిడ్స్ గ్రోత్ ఈజ్ అఫెక్టెడ్. సో వాళ్ళు గ్యాడ్జెట్స్కి ఇంకొంచెం ఎక్కువ ఇది అడిక్ట్ అయిపోతున్నారు. దీనివల్ల లర్నింగ్ చాలా బ్యాడ్గా అఫెక్ట్ అయిపోయింది. ఐసైట్స్ అఫెక్ట్ అయిపోతున్నాయి. ఎగ్జామ్స్ లేకుండా అందరినీ ప్రమోట్ చేయడం, అందరినీ ప్రమోషన్ అనమాట. సో అన్నీ చూస్తూనే ఉన్నాం ప్రతి స్టేట్ గవర్నమెంట్. సో ఇప్పుడు సిఏ స్టూడెంట్స్ ఉన్నారు పాపం, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టలేదు. వాళ్ళకి ఎగ్జామ్ లేకుంటే ఎట్లా నెక్స్ట్ ఫైనల్, సిఏ ఫైనల్ వాళ్ళు అది రాస్తే తప్పించి పోలేరు. కానీ సిఏ ఎగ్జామ్స్ మనం ఆన్లైన్ పెట్టడానికి లేదు, అది అయ్యే పని కాదు. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ పోస్ట్ కోవిడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఫేసింగ్. కొన్ని హెడ్లైన్స్ చెప్తాను ఎలా జరుగుతుంది ఈ పోస్ట్ కోవిడ్. నిన్నటి పేపర్ న్యూస్ హెడ్లైన్స్ ఇవి. ఐఐటి భువనేశ్వర్ హోల్డ్స్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆన్లైన్ అమిడ్ COVID-19. Haryana declares summer vacation for schools from July 1st to 26th. All India Law Entrance Test 2020 remote proctored test on August 18. చాలా క్యూరియస్గా ఉన్నాను, నేను చూస్తున్నాను ఎట్లా రిమోట్ ప్రాక్టర్ చేస్తారు వీళ్ళు అనేసి. No class 10 exams, class 12 exams later if possible, CBSE to top court. Clarify stands on JEE main and NEET. Students respond to HRD minister's post on CBSE exams.
These are the headlines. This gives an idea about what's happening in education after the COVID situation. So thank you for joining and sustaining till end. So next session will be really important, like introductions, conclusions ఎలా రాయాలి. సో ఒక ఎగ్జాంపుల్ అంటే ఎడ్యుకేషన్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎలా ప్రిపేర్ కావాలనేది చెప్తున్నాను. ఇదే ఎగ్జాంపుల్ ద్వారా ఇంత లెవెల్ డీటెయిల్స్లో ఇంకొక 10 టాపిక్స్ చెప్తాను. అవన్నీ ప్రిపేర్ అయ్యారంటే మీరు ఎస్ఏస్లో రాయగలరు, బాగా రాయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ జాయిన్ అగైన్. టిల్ సచ్ టైమ్. బాయ్.